ఈ బ్రదర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. హిస్ లైఫ్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. దేవుడు తనను వాడుకున్న విధానాన్ని చూసినప్పుడు ఎంతో గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా మాకు కలిగిన సహవాసము, స్నేహం ఎన్నో సంవత్సరాలుగా. బ్రదర్ కూడా స్టేజ్ మీద, కెన్ ఐ టెల్ దిస్ ఫ్రమ్ ద స్టేజ్? బ్రదర్ హెస్ బీన్ ఆస్కింగ్ మీ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సింగ్ విత్ హిమ్. ముఖ్యంగా నీ పిలుపు. ఆ రోజు ఐ వాజ్ లైక్, నో బ్రదర్, ఐ కాంట్ సింగ్ విత్ ఎనీబడి బ్రదర్, ఐ కాంట్ సింగ్. బట్ టుడే ఐ రియలీ రిగ్రెట్ నాట్ సింగింగ్. బట్ దెన్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. దేవుని చేతుల్లో వాడబడే ఒక గొప్ప ఆయుధంగా సహోదరులు ఉన్నారు. ఎన్నో దేశాలు, ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ హిమ్. యూ విల్ సీ హిమ్. ఆయన స్టేటస్ చూస్తున్న ప్రతిసారి నేను అంటాను, ఐఎమ్ గెటింగ్ జెలస్ ఆఫ్ యూ బ్రదర్. సడన్లీ యువర్ సమ్వేర్, సడన్లీ యువర్ ఎక్కడ చూసినా ఈ దేశం, ప్రపంచంలో అన్ని మ్యాప్లు తిరిగేస్తున్నాడు ఇట్లా. బట్ దెన్ దేవుడు బలమైన రీతిగా సహోదరుని వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని ఆరాధిస్తాం వచ్చాం. ఎంతమంది ఆరాధిస్తాం వచ్చారో చేతులు తలలు చెప్పండి. టాప్ ఎగిరేలాగా చెప్పాలి. రెడీ, 1 2 3. ఈరోజు శక్తి లోపం లేకుండా ఆరాధించబోతున్నాం. శక్తి లోపం లేకుండా ఆరాధించబోతున్నాం. లెట్స్ సీ. అండ్ అదర్ బెస్ట్ పార్ట్ ఇస్, బ్రదర్ వస్తాం ఒకటంటే మ్యూజిషియన్స్ అందరూ కూడా వచ్చారు. ఎక్కడ క్లాస్ టు ది మ్యూజిషియన్స్ ప్లీజ్. అండ్ ఇందులో మై డియర్ వన్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. నా డియర్ వన్ అంతా ఫస్ట్ కేబా జర్మనీ చెప్పాలి. కేబా ఇస్ బీన్ ప్లేయింగ్ ఫర్ మీ ఫర్ ఆల్మోస్ట్ 2006. అప్పుడు నుండి చెన్నైలో ఉంటే అన్ని మీటింగ్స్లో మమ్మల్ని మీటింగ్స్ విద్యా సభలు అన్నింటిలో వాయించారు. అండ్ దెన్ జాన్ ప్రవీణ్ ఇస్ హియర్. రీసెంట్లీ బీన్ ప్లేయింగ్ ఇన్ అవర్ మీటింగ్స్ యాజ్ వెల్. అండ్ దెన్ స్టీఫెన్ గురించి చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మీరు తెలుసో లేదా, తమిళ చాలా హిట్స్ ఆయన దగ్గర నుండి వచ్చాయి. అండ్ ఎక్కడ ఆయనకు ఒకసారి చప్పట్లు పెడదామా? చాలామందికి రికగ్నైజేషన్ తెలియక, వ్యక్తి చూడలేదు కాబట్టి తెలియకుంటారు, కానీ ఎన్నో హిట్ సాంగ్స్ తమిళ్లో ఉన్నవి ఆయన దగ్గర నుండి, ఆయన దూరంగా వచ్చాయి. అండ్ బ్రదర్, సారీ యువర్ నేమ్, శామ్యుయల్. అండ్ బ్రదర్ శామ్యుయల్ ఇస్ ఆల్సో హియర్ టు అకంపెనీ. వీళ్ళందరూ చెన్నై నుండి వచ్చారు ఈ టీం అంతా. బికాజ్ ఎస్టర్డే దే హ్యాడ్ అ కాన్సర్ట్. నిన్న దేవుని కృపను బట్టి ద కాన్సర్ట్ వెంట్ అమేజింగ్. అండ్ ఈరోజు బ్రదర్ అయితే నాకు మెసేజ్ పెట్టలేదు, నా భార్యకి మెసేజ్ పెట్టాడు. ఎందుకంటే నేను మామూలుగా మెసేజ్ చదవను కదా. బ్రదర్ he says messaging me is like messaging into Amazon. So నా భార్య చెప్తే then I had to get in touch and it's like, oh brother, and I want to come to church. So I said, why not? This is the best time when you're coming to the best place. మా లార్డ్ చర్చ్లోకి రావాలి. అండ్ ఎప్పుడు నుండో, ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ పాండమిక్ మేము ప్లాన్ చేస్తామంటే మీకు గుర్తుంటే, కానీ అప్పుడు జరగలే. పాండమిక్ వస్తాం వలన, సెకండ్ టర్మ్ వస్తాం వలన ఎన్నో ఇబ్బందులు కలిగి ముందుకు వెళ్ళలేకపోయాం. కానీ ఇప్పుడు ఇది దేవుని సమయం, దేవుని తలంపు అని నమ్ముతున్నాము. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. ఆర్ యు రెడీ?